పక్షుల ఊరిలో ముందుగానే వచ్చిన చలికాలం. పక్షుల గ్రామంలో అప్పుడే వర్షాకాలం ముగిసింది. పొలాలన్నీ పచ్చగా, వాతావరణం చల్లగా, ఆహ్లాదకరంగా ఉంది. ఇంకా చలికాలం రావడానికి చాలా సమయం ఉందని పక్షులన్నీ హాయిగా తమ పనుల్లో నిమగ్నమై ఉన్నాయి. తుని పిచ్చుక అప్పుడే పొలం నుండి ఇంటికి రాగా బుజ్జి పిచ్చుక ఎప్పట్లాగే ఒక మూల దుప్పటి ముసుగు పెట్టి నిద్రపోతోంది. లే పుచ్చి, లే, బారెడు పొద్దెక్కింది, ఇంకా నిద్రేనా? వాతావరణం ఎంత బాగుందో చూడు, కనీసం ఈ రోజైనా నాతో పాటు పొలానికి రావచ్చు కదా. బుజ్జి పిచ్చుక కళ్ళు నిలుముకుంటూ ఆవులిస్తూ, అమ్మా, ఏంటమ్మా, వాతావరణం చల్లగా ఉంటే పడుకోవాలి కానీ పని చేయాలని ఎందుకు అనిపిస్తుంది నీకు? మంచి కళ్ళు వస్తుంది, నన్ను పడుకోని. తుని పిచ్చుక నవ్వుతూ, నీ బద్ధకం ఎప్పటికీ మారదులే తల్లి అని తన పనుల్లో మునిగిపోయింది. మరోవైపు ఊరి అరుగు మీద చిచ్చుకాకి, చోటు చిలుక, మహీగ్రద్ద కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నారు. చిచ్చుకాకి రెక్కలు విదిలిస్తూ, అమ్మయ్య, ఈ వర్షాలు వదిలాయి. నా అందమైన నల్ల రెక్కలు ఈ బురదలో తిరిగి తిరిగి రంగు వెలిసిపోయినాయి. ఇప్పుడు హాయిగా ఎండలో కూర్చొని నా సౌందర్యాన్ని పెంచుకోవాలి. నిజమే చిచ్చు, ఈసారి పంటలు కూడా బాగా పండేలా ఉన్నాయి. ఈ ప్రశాంతత ఇలాగే ఉంటే బాగుండు. అవును, కానీ మనం రాబోయే చలికాలం గురించి కూడా ఆలోచించాలి. అందరూ చల్లగా ఎండు పుల్లలు, దుప్పట్లు సిద్ధం చేసుకోవడం మొదలు పెట్టండి. చలి మొదలయ్యాక కంగారు పడకూడదు. చిచ్చుకాకి వెటకారంగా, అమ్మా మహిగారు, అప్పుడే విద్యుత్ ప్రణాళికలు వేసేస్తున్నారు. చలికాలం రావడానికి ఇంకా 2 నెలలుంది. అప్పటిదాకా నేను హాయిగా విశ్రాంతి తీసుకుంటాను. నాలాంటి తెలివైన వాళ్ళు చివరి నిమిషంలో కూడా పనులు చక్క పెట్టగలరు. అందరూ నవ్వుకుంటూ ఎవరిళ్లకు వాళ్ళు వెళ్లారు. కాని ఆ రాత్రి పక్షుల గ్రామం ఊహించని ఒక పెద్ద మార్పుకు లోనైంది. ఆ రాత్రి ఎవరూ ఊహించని విధంగా ఉత్తరం నుండి బలమైన చల్లటి గాలులు వీయడం మొదలయ్యాయి. ఆకాశం నిర్మలంగా ఉన్నా ఆ గాలికి చెట్లాకులన్నీ గజగజ వణికిపోయాయి. అర్ధరాత్రి అయ్యేసరికి ఊరంతా ఒక మంచు దుప్పటి కప్పినట్టుగా అయిపోయింది. ఉదయం నిద్రలేచిన పక్షులకు బయట వాతావరణం చూసి గుండె ఆగినంత పనైంది. అప్పుడే రావాల్సిన చలికాలం 2 నెలలు ముందుగానే వచ్చేసింది. తుని పిచ్చుక వణుకుతూ, అయ్యయ్యో బుజ్జి, ఇదేంటి ఇంత చలిగా ఉంది? నా ముక్కు కూడా బిగుసుకుపోతుంది. బయటంతా మంచు కుడిసినట్టుంది. బుజ్జి పిచ్చుక దుప్పటి ఇంకా గట్టిగా చుట్టుకుంటూ, అమ్మా భలే ఉంది, ఇప్పుడు నేను అస్సలు లేవును. చలికాలం వచ్చిందని అధికారికంగా ప్రకటించేస్తున్నాను. నాకు వేడి వేడిగా పాలు తీసుకురా. నీకిది సరదాగా ఉందా? మనం ఇంకా చలికి దుప్పట్లు సిద్ధం చేసుకోలేదు, కట్టెలు కూడా లేవు. ఈ రాత్రికి వంట ఎలా చేయాలో, ఎలా పడుకోవాలో అని కంగారుగా ఉంది. ఈ గొడవ విని పక్కింటి నుండి చిచ్చుకాకి అరుపులు వినిపించాయి. చిచ్చుకాకి గొంతు వణుకుతూ, చిన్నగా నాశనం అయిపోయాన్రా, చలొచ్చేసింది. నా మడత మంచం మొత్తం మంచుతో తడిసిపోయింది. అయ్యో, నేను మొన్ననే నా దగ్గర ఉన్న పాత దుప్పట్లన్నీ సమ్మర్ సేల్ అని చెప్పి తక్కువ రేటుకి అమ్మేశాను. ఎంత తెలుగు తక్కువ పనిచేశాను నేను అసలు. అమ్మో, నాకు చలికి పళ్ళు కొట్టుకుంటున్నాయి. ముందు కిటికీ మూసేయి. నువ్వు తెలివైన దానివి అన్నావు కదా, ఇప్పుడేదైనా ఉపాయం ఆలోచించు. చిచ్చుకాకి తనలో తాను, అయ్యా, నా తెలివి మొత్తం ఎండకే ఎండిపోయినట్టుంది. ఇప్పుడు ఏం చెయ్యాలి? ఊర్లోని పక్షులన్నీ ఆ చలికి తట్టుకోలేక ఎండు పుల్లల కోసం అడవి వైపు పరుగులు తీశాయి. కాని రాత్రి కురిసిన మంచుకు పుల్లలన్నీ తడిసిపోయున్నాయి. వాటిని మండించడం చాలా కష్టంగా మారింది. తుని, ఈ పుల్లలు మండడం లేదు, పొగ తప్ప ఏమీ రావడం లేదు. అలాగే ఉంటే ఈ రాత్రికి మనమందరం చలికి బిగుసుకుపోవడం ఖాయం. పిల్లల పరిస్థితి ఏంటో? అందరూ ఇలా కంగారు పడుతూ ఉంటే చిచ్చుకాకి మాత్రం తన వ్యాపార మెదడు పనిచేయడం మొదలుపెట్టింది. అందరూ చలితో చచ్చిపోతున్నారు. ఇదే మంచి అవకాశం. వీళ్ల చలిని అడ్డం పెట్టుకుని నేను డబ్బు సంపాదించాలి అని ఒక దుష్ట ఆలోచన చేసింది. వెంటనే చిచ్చుకాకి ఇన్స్టంట్ హీట్ సెంటర్ అని ఒక బోర్డు పెట్టింది. చిచ్చుకాకి గట్టిగా అరుస్తూ, రండి రండి, చలికి వనకకండి. చిచ్చుకాకి దగ్గర తక్షణమే వేడి దొరుకుతుంది. 1 గంట పాటు చలిమంట కేవలం 10 రూపాయలు మాత్రమే.
పక్షులన్నీ ఆశ్చర్యంగా చిచ్చు వైపు చూశాయి. చిచ్చు, నీ దగ్గర అంత కట్టెలెక్కడివి? చిచ్చుకాకి గర్వంగా, అదే నా వ్యాపార రహస్యం. నేను ఎండాకాలంలోనే కట్టెలు కొని నా ఇంటి కింద దాచిపెట్టానులే. నా ముందు చూపాలాంటిది మరి. రండి, ఎవరికి కావాలి వేడి? కొన్ని పక్షులు ఆ చలికి తట్టుకోలేక 10 రూపాయలిచ్చి చిచ్చు మంట దగ్గర చలి కాచుకోవడం మొదలుపెట్టాయి. చిచ్చుకాకి ఆ డబ్బును లెక్క పెట్టుకుంటూ మురిసిపోతోంది. కాని చిచ్చుకాకి అతి తెలివి, ఎంతోసేపు దాగదు కదా. తాను దాచిపెట్టిన కట్టెలు చాలా తక్కువ. అవి గంటలోనే అయిపోయాయి. ఏంటి చిచ్చు, మంట ఆరిపోయింది. నేను 10 రూపాయలిచ్చాను కదా. చిచ్చుకాకి కంగారు పడుతూ, అదే గాలి ఎక్కువగా ఉంది, అందుకే త్వరగా కాలిపోయాయి. ఇదిగో 10 రూపాయలిస్తే మళ్ళీ వెలిగిస్తాను. ఇంతలో చిచ్చుకాకి ఇంటి వెనుక నుండి చిన్నుకాకి ఏడుస్తూ బయటకొచ్చాడు. అమ్మో అమ్మో, మన ఇంట్లో పొగ, ఇంట్లో ఉండలేకపోతున్నాను. నువ్వు మన పాత కుర్చీని మంచాన్ని కూడా మంటలో వేసేసావా? అసలు విషయం బయటపడింది. చిచ్చుకాకి దగ్గర ఎండు పుల్లలు ఏమీ లేవు. డబ్బుల ఆశతో తన ఇంట్లో ఉన్న పాత చెక్క సామాన్లన్నిటినీ విరక్కొట్టి మంట వేసింది. ఆ సామాను త్వరగా కాలిపోవడంతో ఆమె వ్యాపారం అరగంటలోనే మూతపడింది. చూసావా చిచ్చు, నీ అతి తెలివి. ఇప్పుడు నీ ఇంట్లో సామాను పోయింది, నీకు డబ్బు రాలేదు. పైగా మేమందరం ఇంకా చలిలోనే ఉన్నాం. చిచ్చుకాకి అవమానంతో తలదించుకుంది. తన బద్ధకం, పిసినారితనం, అతి తెలివి వల్ల తానే ఇబ్బందుల్లో పడింది. గ్రామం మొత్తం నిరాశలో మునిగిపోయింది. సాయంత్రం అవుతోంది. చలి పెరుగుతోంది. ముఖ్యంగా పిల్లలు, ముసలివాళ్లు చలికి వణకడం మొదలుపెట్టారు. తుని, ఇప్పుడేం చేద్దాం? ఈ రాత్రి గడవడం చాలా కష్టం. తుని పిచ్చుక చుట్టూ చూసింది. అందరూ ఎవరింట్లో వాళ్ళు తలుపులు మూసుకొని ఉన్న ఒక్కో దుప్పటితో వణుకుతున్నారు. ఇలా విడివిడిగా ఉంటే ఈ చలిని తట్టుకోలేమని అనుకుంది తుని. తుని పిచ్చుక అందర్నీ పిలిచి గట్టిగా, అందరూ వినండి, నాకొక ఆలోచన వచ్చింది. మనం ఇలా విడివిడిగా ఉండి చలికి చావడం కంటే అందరం ఒకే చోట చేరితే ఎలా ఉంటుంది? ఒకే చోట చేరడమా? ఎందుకో? గ్రూప్ డిస్కషన్ పెట్టడానికా? కాదు చిచ్చు, మనందరిలోకి మహీగ్రద్ది గారి ఇల్లు చాలా పెద్దది, గట్టిది కూడాను. మనమందరం మన దగ్గరున్న కట్టెలు, దుప్పట్లు, గింజలు అన్నీ తీసుకుని ఈ రాత్రికి మహీగారి ఇంటికి వెళ్ళిపోదాం. అందరం కలిసి ఒకే పెద్ద మంట వేసుకుందాం. ఒకే చోట వంట చేసుకుని తిందాం. ఒకరి వెచ్చదనం ఒకరికి తగులుతుంది. పిల్లలందరూ మధ్యలో సురక్షితంగా ఉంటారు. తుని చెప్పిన ఆలోచన అందరికీ నచ్చింది. అవును, ఇది చాలా మంచి ఆలోచన. ఐక్యమత్యమే మహాబలం అన్నారు. అరగంటలో పక్షులన్నీ తమ దగ్గరున్న ఒక్కో పుల్ల, ఒక్కో దుప్పటి, పిడికెడు గింజలు పట్టుకుని మహీగ్రద్ద ఇంటికి చేరాయి. ఆ ఇల్లు మొత్తం పక్షుల కిలకిల రావాలతో నిండిపోయింది. మహీగ్రద్ద, తుని పిచ్చుక కలిసి అందరూ తెచ్చిన గింజలతో ఒక పెద్ద గిన్నెడు వేడివేడి జావ కాచారు. చోటు చిలుక, లూసీ పావురం కలిసి పిల్లలందర్నీ ఒకచోట చేర్చి వాళ్లకు దుప్పట్లు కప్పారు. మధ్యలో పెద్ద మంట వేశారు. ఆ మంట చుట్టూ పక్షులన్నీ కూర్చొని చలి కాచుకుంటూ కబుర్లు చెప్పుకోవడం మొదలుపెట్టాయి. చిచ్చుకాకి మాత్రం ఒక మూల విసుగ్గా కూర్చుంది. తన దగ్గర దుప్పటి లేదు, కట్టెలు కూడా లేవు. చలికి వణుకుతోంది. కాని గర్వం అడ్డొచ్చి ఎవర్నీ అడగలేకపోతుంది. బుజ్జి పిచ్చుక ఇది గమనించింది. తాను నిద్రపోవడానికి సిద్ధం చేసుకున్న చిన్న దుప్పటిని తీసుకెళ్లి చిచ్చుకాకి మీద కప్పింది. పడుకో అత్త, చలి తగ్గుతుంది. చిచ్చుకాకి ఆశ్చర్యంగా బుజ్జి వైపు చూసింది. తన కళ్ళల్లో మొదటిసారి పశ్చాత్తాపం కనిపించింది. ఆ రాత్రి ఊరు మొత్తం ఒకే కుటుంబంలా ఆ ఇంట్లో గడిపింది. వేడి వేడి జావ తాగుతూ ఒకరి దుప్పటి ఒకరు పంచుకుంటూ ఆ అనుకోని చలిని ఐక్యమత్యంతో ఎదుర్కొన్నారు. ఇక మరుసటి రోజు ఉదయం సూర్యుడు మళ్లీ ప్రకాశవంతంగా బయటికొచ్చాడు. చలిగాలులు ఆగిపోయాయి. వాతావరణం మళ్లీ మామూలుగా మారింది. అమ్మయ్య, గండం గడిచింది. తుని, నీ తెలివి ఈ రోజు మనందర్నీ కాపాడింది. చిచ్చుకాకి నెమ్మదిగా తుని దగ్గరికొచ్చి, తుని, నేను నిన్న నీ దగ్గర 10 రూపాయలు తీసుకున్నాను కదా, ఇదిగో తిరిగి తీసుకో. నా దగ్గర ఇప్పుడు ఇంట్లో సామాన్లు కూడా లేవు. నాకు కొంచెం జావ అప్పుగా ఇస్తావా? ఆమె మాటలకు అందరూ నవ్వారు. తుని పిచ్చుక నవ్వుతూ, సరేలే చిచ్చు, అప్పు కాదు, ఇదిగో తీసుకో. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, తెలివంటే ఆపదను అవకాశంగా మార్చుకోవడం కాదు, ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడం. చిచ్చుకాకి
సిగ్గుతో తలదించుకుంది. పక్షుల గ్రామంలో రాత్రి బాగా పొద్దుపోయింది. ఊరంతా గాఢ నిద్రలో ఉంది. పగలంతా పొలం పనులతో, ఇంటి పనులతో అలసిపోయిన పక్షులన్నీ తమ తమ ఇళ్లల్లో హాయిగా నిద్రిస్తున్నాయి. తుని పిచ్చుక కూడా తన కూతురు బుజ్జి పిచ్చుక పక్కన పడుకొని మంచి నిద్రలో ఉంది. సరిగ్గా అర్ధరాత్రి సమయం. ఊరంతా నిశ్శబ్దంగా ఉన్న ఆ సమయంలో బుజ్జి పిచ్చుక ఒక్కసారిగా కళ్ళు తెరిచింది. తన కడుపులో నుండి గర్ర గర్రమని పెద్ద శబ్దం రావడం మొదలైంది. తన కడుపు మీద చెయ్యి వేసుకుని అటూ ఇటూ దొర్లింది. కాని ఆకలి బాధ తగ్గలేదు, ఇంకా ఎక్కువైంది. బుజ్జి పిచ్చుక నిద్రమత్తులో ఉన్న తల్లిని గట్టిగా ఊపుతూ, అమ్మా అమ్మలే, నాకు ఆకలిస్తోంది. తుని పిచ్చుక ఒక కన్ను తెరిచి విసుగ్గా, ఏంటమ్మా, పడుకో, పొద్దున్నే తిందువు కాని. బుజ్జి పిచ్చుక ముఖం ఏడుపు పెట్టి గట్టిగా, నా వల్ల కాదమ్మా, నాకు ఇప్పుడే ఆకలిస్తోంది. కడుపులో ఎలుకలు పరిగెత్తున్నాయి. నాకేదైనా కావాలి, ఇప్పుడే కావాలి. తుని పిచ్చుక లేచి కూర్చొని కళ్ళు నులుముకుంటూ, అయ్యో నా బంగారు తల్లి, ఈ అర్ధరాత్రి వేళ ఆకలేంటి? సమయం చూడు, చందమామ కూడా పడుకున్నట్టున్నాడు. ఇప్పుడు నేనేం చెయ్యాలి? నాకు తెలీదు, నాకు ఆకలితో నిద్ర పట్టడం లేదు. ఏదో ఒకటి పెట్టమ్మా, లేకపోతే నేను ఏడుస్తాను. సరే సరే, ఏడవకు, ఊరంతా లేస్తుంది. ముందెళ్ళి వంటగదిలో ఏముందో చూస్తాను, నువ్విక్కడే ఉండు అని చెప్పి తుని పిచ్చుక లాంతర వెలిగించుకుని వంటగదిలోకి వెళ్ళింది. ఆమె గిన్నెలన్నీ వెతకడం మొదలుపెట్టింది. బియ్యం డబ్బా తెరిచింది, కాలి పప్పుల డబ్బా తెరిచింది. అడుగున కొంచెమే ఉన్నాయి. తుని పిచ్చుక తనలో తాను, అయ్యయ్యో, నిన్ననే కదా సంతకు వెళ్లాలనుకున్నాను. ఈ పొలం పనుల హడావిడిలో మర్చిపోయాను. ఇంట్లో అన్నీ అయిపోయినట్టున్నాయే. ఇప్పుడు ఈ పిల్లకు ఏం పెట్టాలి? ఆమె ఒక మూల ఉన్న చిన్న డబ్బా తెరిచింది. అందులో రాత్రి మిగిలిపోయిన కొంచెం చల్లటి అన్నం ఉంది. తుని పిచ్చుక బయటకొచ్చి, బుజ్జి, ఇంట్లో ఏమీ లేవమ్మా, రాత్రి అన్నం కొంచెం మిగిలింది, అది తింటావా? వేడి చేసి తీసుకురానా? బుజ్జి పిచ్చుక ముఖం చిట్లించి, ఛీ, చల్లటన్నమ్మా, అది కూడా రాత్రిది. నాకొద్దు పో. నాకు వేడి వేడిగా కమ్మగా ఏదైనా కావాలి. నాకదొద్దు, నాకు ఆకలిస్తోంది. తల్లి, అర్థం చేసుకో, ఇంట్లో ఏమీ లేవు. ఈ అర్ధరాత్రి మనం ఎవరింటికి వెళ్ళి అడుగుతాం చెప్పు? ఇప్పుడు వెళ్ళి ఆ చిచ్చుకాకి తలుపు తట్టానంటే అది మనల్ని దయ్యాల్లా చూస్తుంది, మనల్ని తిట్టి పంపించేస్తుంది. నాకు తెలీదు, ఆ చిచ్చు అట్టి దగ్గర ఎప్పుడు అన్నీ ఉంటాయి. తను రోజు ఏదో ఒకటి వండుతూనే ఉంటుంది. పదమ్మ, వెళ్ళి అడుగుతాం. నా మీద చాలు పడి ఏదైనా ఇస్తుందిలే. చిచ్చుకా జాలి పడడమా? ఆ పదం తన డిక్షనరీలోనే లేదు బుజ్జి. అది మనకు సాయం చేయడం కంటే మనల్ని చూసి నవ్వడానికే ఇష్టపడుతుంది. వద్దు, అనవసరంగా గొడవ అవుతుంది. బుజ్జి పిచ్చుక గట్టిగా ఏడవడం మొదలుపెట్టి, నాకొద్దు, నాకు ఆకలిస్తుంది. నువ్వు నన్ను చిచ్చు అట్ట ఇంటికి తీసుకెళ్లాల్సిందే, లేకపోతే నేను రాత్రంతా ఇలాగే ఏడుస్తూ కూర్చుంటాను. బుజ్జి ఏడుపు శబ్దానికి పక్కింటి చోటు చిలుకకు మెలకు వచ్చినట్టుంది. ఏమైంది తుని? బుజ్జి ఎందుకు ఏడుస్తుంది అని అరిచినట్టు వినిపించింది. తుని పిచ్చుక కంగారుగా, అయ్యో, ఊరంతా లేచేలా ఉంది. సరే తల్లి, ఏడవకు, నీ గోల పడలేను. పద, ఆ చిచ్చుని అడుగుదాం. ఏది ఏమన్నా పడదాం. నీ ఆకలి ముందు నా పరువెంత? ఇద్దరూ కలిసి గొడుగేసుకుని ఆ చిమ్మ చీకట్లో పక్కనే ఉన్న చిచ్చుకాకి ఇంటి వైపు నడిచారు. తుని పిచ్చుక భయపడుతూనే తలుపు తట్టింది. ఢబ్ 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 అంటూ. లోపల నుండి ఎటువంటి శబ్దమూ లేదు. గట్టిగా కొట్టమ్మా. మళ్ళీ గట్టిగా తట్టింది తుని పిచ్చుక. తుని పిచ్చుక మళ్ళీ గట్టిగా తట్టింది. చిచ్చు, చిచ్చు, తలుపు తీ, నేనే తునిని. కాసేపటికి లోపల లైటు వెలిగింది. చిచ్చుకాకి విసుక్కుంటూ తలుపు తీసింది. ఆమె జుట్టు చెదిరిపోయి కళ్ళు నిద్రతో ఎర్రగా ఉన్నాయి. చిచ్చుకాకి కోపంగా, ఎవరిదే ఈ అర్ధరాత్రి వేళ నా ఇంటి తలుపులు పగలగొట్టేది? ఏమైంది? మీ ఇల్లు ఏమైనా కూలిపోయిందా, లేక దొంగలు పడ్డారా? ఏంటితో నీ గోల? తుని పిచ్చుక భయంగా తడబడుతూ, అది చిచ్చు, ఏం లేదు. బుజ్జికి అర్ధరాత్రి ఆకలేస్తుందట. నా ఇంట్లో అయితే ఏమీ లేవు. అందుకే నీ దగ్గర ఏమైనా కొంచెం తినడానికి. చిచ్చుకాకి గట్టిగా నవ్వుతూ, ఆకలా? అర్ధరాత్రి ఆకలా? భలే ఉంది మీ కథ. పగలు తినడం లేదా? నా ఇల్లేమైనా అన్న సత్రం అనుకున్నావా? నా నిద్ర చెడగొట్టి అడగడానికి సిగ్గుగా లేదా? నా దగ్గర ఏమి లేవు, పొండే. బుజ్జి పిచ్చుక ఏడుస్తూ, ప్లీజ్ అత్త, చాలా ఆకలిస్తుంది. నీ దగ్గర ఏదైనా ఉంటే ఇవ్వత్తా, ఒక్క రొట్టె ముక్కైనా సరే. నా దగ్గర రొట్టెలు లేవు, గిట్టలేవు.
అయినా నా కొడుకు చిన్నగాడి కోసం దాచుకున్నాను, మీకెందుకు ఇవ్వాలి? వాడు రేపు పొద్దున్నే లేచి తింటారు. దయచేసి చిచ్చు, పిల్ల ఆకలితో ఉంది, ఏదైనా పర్లేదు, రేపు నీకు రెట్టింపు తిరిగిచ్చేస్తాను. చిచ్చుకాకి ఒక్క క్షణం ఆలోచించింది. ఆమె కళ్ళల్లో ఒక జిత్తుల మారి మెరుపు మెరిసింది. వీళ్ళు నా చేతికి బాగా చిక్కారు, ఈ అవకాశాన్ని వదులుకోకూడదు అని మనసులో అనుకుంది. చిచ్చుకాకి గంభీరంగా, సరే సరేలే, నా మంచి మనసు కొద్దీ నీకు సాయం చేస్తున్నాను, కానీ నాదొక షరతు. ఏంటి చిచ్చు, ఏం షరతు? నా దగ్గర మొన్న సంతలో కొన్న మొక్కజొన్న పిండి ఉంది, అది ఇస్తాను. కానీ దానికి బదులుగా నువ్వు రేపు రోజంతా నా ఇంట్లో పని చేయాలి, ఇల్లంతా శుభ్రం చేయాలి, నా బట్టలన్నీ ఉతకాలి, వంట కూడా చేసి పెట్టాలి. ఏమంటావు? ఒప్పుకుంటేనే పిండిస్తాను, లేకపోతే తలుపు మూసేస్తాను. తుని పిచ్చుకకు ఏం చెయ్యాలో పాలుపోలేదు. ఒక పక్క కూతురు ఆకలి, మరో పక్క చిచ్చు పెట్టిన కఠినమైన షరతు. సరేనమ్మా, ఒప్పుకో, నా ఆకలి తీరుతుంది కదా, రేపు నేను కూడా నీకు సాయం చేస్తానులే. తుని పిచ్చుక నిట్టూర్చి, సరే చిచ్చు, నీ షరతును నేను ఒప్పుకుంటున్నాను, ఆ పిండివ్వు. ఒప్పుకుంటే సరిపోదా, నా కొడుకు చిన్నో మీద ఒట్టు వేసి చెప్పు, అప్పుడే నమ్ముతాను. తుని పిచ్చుక విసుగ్గా, సరే నీ కొడుకు మీద ఒట్టు, రేపు రోజంతా నీ ఇంట్లో పని చేస్తాను, ఇప్పుడైతే ఆ పిండివ్వు. చిచ్చుకాకి గర్వంగా నవ్వుతూ లోపలికెళ్ళింది. అటక మీద ఎప్పటినుండో పడి ఉన్న దుమ్ము పట్టిన ఒక పాత సంచిని బయటికి తీసింది. అది విప్పి అందులో నుండి కొంచెం పిండిని ఒక ఆకు తొన్నెలో పోసి తెచ్చి తుని చేతిలో పెట్టింది. ఇదిగో, ఈ పిండితో మీ ఆకలి తీర్చుకోండి, రేపు ఉదయం 7 గంటలకల్లా నా ఇంటి ముందు ఉండాలి, మర్చిపోకో అని చెప్పి డామ్ అని తలుపు మూసేసింది. తుని పిచ్చుక పుచ్చి పిచ్చుక ఆ పిండిని తీసుకుని తమ ఇంటికొచ్చారు. తునికి కోపంగా ఉన్నా కూతురి ఆకలి తీర్చాలని తొందరలో ఉంది. బుజ్జి, నువ్వు కూర్చో, ఈ పిండితో నీకు వేడివేడిగా అట్లు వేసిస్తాను, నీ ఆకలి మొత్తం తీరిపోతుంది అంటూ పొయ్యి వెలిగించి ఆ పిండిలో నీళ్లు పోసి కలపడం మొదలుపెట్టింది. పిండి కలుపుతూ ఉండగా తుని పిచ్చుకకు ఏదో తేడాగా అనిపించింది. పిండిలో నుండి వింత వాసన రావడం గమనించింది. ఏంటిది, ఈ పిండి ఇలా వాసనొస్తుంది? బుజ్జి, లాంతరిలా తీసుకుండ్రా. బుజ్జి పిచ్చుక లాంతర్ను దగ్గరికి తెచ్చింది. ఆ వెలుగులో తుని ఆ పిండిని చూడగానే ఒక్కసారిగా గట్టిగా అరిచింది. అయ్యో దేవుడా, చిచ్చు, నన్నెంత మోసం చేశావు! ఆ పిండి మొత్తం పురుగులు మయంగా ఉంది. చిన్న చిన్న నల్లటి పురుగులు, తెల్లటి లార్వాలు అందులో గజిబిజిగా పాకుతున్నాయి. ఆ పిండి ఎప్పుడో పాడైపోయింది, పురుగులు పట్టి ముక్కుపోయింది. బుజ్జి పిచ్చుక ఆ దృశ్యాన్ని చూసి ఏడుస్తూ, చిచ్చి అమ్మా, ఇదేంటి పురుగులు, నేనిది తినను, నా ఆకలి చచ్చిపోయింది, వాంతొస్తుంది. తుని పిచ్చుక కోపంతో వణికిపోతూ, ఆ చిచ్చుకాకి ఎంత పని చేసింది? ఆకలితో ఉన్న పిల్లకు పురుగులు పిండి ఇచ్చిందా? దాన్ని ఊరుకోను, నా కూతురు ఆకలితో ఆడుకుంటుందా? తుని పిచ్చుకకు ఆవేశం ఆగలేదు. ఆ పురుగుల పిండి గిన్నెను పట్టుకుని గబగబా మళ్లీ చిచ్చుకాకి ఇంటికెళ్లి తలుపులు బద్దలు కొట్టేలా బాదడం మొదలుపెట్టింది. చిచ్చు, తలుపుతీ, నిన్ను ఈరోజు చంపేస్తాను, నా కూతురికి పురుగులు పిండిస్తావా? తుని అరుపులకు ఈసారి చిచ్చుతో పాటు పక్కింటి చోటు చిలుక, ఊరి పెద్ద మహిగ్రద్ద కూడా తమ ఇళ్లల్లో నుండి లాంతర్లు పట్టుకుని బయటకొచ్చారు. ఏమైంది తుని, ఎందుకంత కోపంగా ఉన్నావు? ఈ అర్ధరాత్రి గొడవేంటి? నేనేం చేశాను? హాయిగా పడుకుంటే మళ్ళీ వచ్చి నా నిద్ర పాడు చేస్తోంది. తుని పిచ్చుక ఆ గిన్నెను మహిగ్రద్ద ముందు పెట్టి, చూడండి మహిగారు, ఈ చిచ్చు చేసిన మోసం చూడండి. నా కూతురు అర్ధరాత్రి ఆకలని ఏడుస్తుంటే సాయం అడగడానికని వెళ్లాను. ఈ పిండినిచ్చి బదులుగా రేపు రోజంతా తన ఇంట్లో పనిచేయాలని ఒట్టు వేయించుకుంది. తీరా ఇంటికెళ్లి చూస్తే పిండి నిండా పురుగులే. పసిపిల్లకు పురుగులు పిండి పెట్టి చంపాలని చూసింది ఈ దుర్మార్గురాలు. ఆ పిండిని చూసి మహిగ్రద్ద, చోటు చిలుక ఇద్దరూ చీకొట్టారు. చిచ్చి, చిచ్చు, నీకు బుద్ధుందా? పసిపిల్ల ఆకలితో ఉంటే ఇంత మోసం చేస్తావా? నువ్వు అసలు పక్షివేనా? చిచ్చుకాకి భయంతో తడబడుతూ, అదే అది నాది కాదు, నా ఇంట్లో పురుగులు లేవు, ఆ పిండి పాతది, నాకు తెలీదు, చీకట్లో చూసుకోకుండా ఇచ్చాను, నేను కావాలని చేయలేదు. చిన్నుకాకి నిద్రమత్తులు బయటకొచ్చి, అవును మహియద్దా, ఆ పిండి డబ్బా అటక మీద చాలా రోజులుగా ఉంది, మొన్న అమ్మ దాన్ని చూసి దీన్ని ఎలుకలకు వేయాలి అని చెప్పింది. చిన్ను అమాయకంగా చెప్పిన నిజంతో చిచ్చుకాకి అబద్ధం బయటపడింది. మహిగ్రద్ద కోపంతో, చిచ్చు, నీ పిసలారితనం, నీ మోసం హద్దులు వీరుతున్నాయి. ఆకలితో ఉన్న పిల్లకు ఎలకలకు పెట్టే పిండిస్తావా? నీకు శిక్ష పడాల్సిందే. తుని, నువ్వు రేపు తన ఇంట్లో ఎలాంటి పని చెయ్యక్కర్లేదు, నువ్వు వేసిన ఒట్టు చెల్లదు. కాని మహిగారు, నా కూతురి ఆకలి సంగతేంటి? అది నీరసంగా ఉంది. మహిగ్రద్ద ఒక్క క్షణం ఆలోచించి, చిచ్చు, నువ్వు చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తంగా నువ్వు ఇప్పుడు
ఈ అర్ధరాత్రి నీ ఇంట్లో నీ కొడుకు కోసం దాచుకున్న మంచి బియ్యం పప్పు తీసి తునికివ్వాలి త్వరగా. చిచ్చుకాకి ఏడుస్తూ, అయ్యా అది నా చిన్న కోసం దాచుకున్నాను, అది కొత్త బియ్యం, ఖరీదైనవి. ఒక్క మాట మాట్లాడావంటే నిన్ను ఊరు నుండి వెలివేయిచ్చేస్తాను, మర్యాదగా ఇవ్వు. చిచ్చుకాకి వేరే దారి లేక గొనుక్కుంటూనే లోపలికెళ్లి మంచి బియ్యం, పప్పు, కూరగాయలు తెచ్చి తుని పిచ్చుకకి ఇచ్చింది. ఇక తుని పిచ్చుక సంతోషంగా వాటిని తీసుకుని మహిగ్రద్దకు, చోటు చిలుకకు ధన్యవాదాలు చెప్పి ఇంటికెళ్ళింది. ఆమె వెంటనే బుజ్జి పిచ్చుకకు వేడివేడిగా కమ్మటి కిచిడి వండి పెట్టింది. బుజ్జి పిచ్చుక కిచిడి తింటూ, అమ్మా భలే ఉంది, చిచ్చు అత్త పురుగులు పిండిచ్చినా మనకు మంచి కిచిడి దొరికింది, నా ఆకలి మొత్తం తీరిపోయింది. అవును పుచ్చి, కానీ ఆకలి వేసినప్పుడు కొంచెం ఓపిక పట్టాలి. అర్ధరాత్రి ఆకలి అనడం వల్ల చూసావా ఎంత గొడవ జరిగిందో. బుజ్జి పిచ్చుక నవ్వుతూ, సరేనమ్మా, కానీ నా అర్ధరాత్రి ఆకలి వల్లే కదా చిచ్చు అత్త పిసినార్తనం బయటపడింది, తనకు బుద్ధొచ్చింది, ఇప్పుడు నేను హాయిగా పడుకుంటాను. ఆ మాటలకు తుని పిచ్చుక నవ్వుకుంది. ఆ విధంగా బుజ్జి పిచ్చుక అర్ధరాత్రి ఆకలితో మొదలైన ఆ గొడవ చిచ్చుకాకి ఒక మంచి గుణపాఠం నేర్పి ప్రశాంతంగా ముగిసింది.